అందరికీ నమస్కారం అండి. ఆనందలహరితో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనందలహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కాశీఖండం 13వ అధ్యాయాన్ని చదువుతున్నానండి. వాయులోకము. విష్ణుదత్తులు శివశర్మతో, ఓ శివశర్మ, పశ్చిమోత్తర దిక్కులకు మధ్యనున్న ఈ నగరము గంధవతి. ఇచ్చట వాయువు నివసించును. ఇతడు మహాదేవుని ఆరాధించి దిక్పాలకుడైనాడు. పూర్వము కశ్యపముని పుత్రుడైన పూతాత్ముడు కాశీయందు పవనేశ్వర లింగమును ప్రతిష్ఠించి 10 లక్షల సంవత్సరాల తపమును చేసినాడు. ఈ లింగ దర్శన మాత్రమున పవిత్రులై పాప విముక్తులై వాయులోకమున నివసింతురు. కరుణాసముద్రుడగు మహేశ్వరుడు ఆ లింగమందు ఆవిర్భవించి పూతాత్ముని వరమును కోరుకోమన్ను. పూతాత్ముడు, ఓ దేవదేవ, మహాదేవ, దేవతలకు అభయప్రదుడా, బ్రహ్మ విష్ణు ఇంద్రాది దేవతలకు పదములనిచ్చువాడవు నీవే. వేదములు నేతి నేతి అని శత విధాలుగా వర్ణించినను నీ స్వరూపంను తెలుసుకొనలేకపోయినవి. బ్రహ్మ విష్ణు బృహస్పతుల వాక్కులకు నీవు గోచరుడవు కావు. ప్రమదేశుడవగు నిన్ను నా వంటి వారు స్తుతింప సమర్థులు కారు. నీ ఎందల భక్తి బలముతో స్తుతించుటకు పూనుకుంటున్నాను. నీకు విశ్వమునకు భేదము లేదు. నీవు సర్వవ్యాపకుడు, ఒకే ఒకడువు. స్తుత్యము, స్తోత్రము, సగుణము, నిర్గుణము సర్వము నీవే. సృష్టికి పూర్వము నామరూపరహితుడివైన నీవు ఒక్కడివే ఉన్నావు. యోగులు కూడా నీ తత్వమును యథార్థ రూపంలో నెరుంగరు. నీవు ఒక్కడివే క్రీడించలేకపోయినావు. మొదట నీవు ఇచ్ఛాశక్తిని ఉత్పన్నం చేసినావు. నీవు ఒక్కడివే శివ. శక్తి భేదములతో రెండుగానైనావు. నీవు జ్ఞానరూపుడువైన శివుడువు. ఉమా నీ ఇచ్ఛాశక్తి. మీ ఉభయుల లీల వలన క్రియాశక్తి ఉత్పన్నమై జగత్తు ఏర్పడినది. ఓ ఈశ్వర, నీవు జ్ఞానశక్తివి, ఉమ ఇచ్ఛాశక్తి, జగత్తు క్రియాశక్తి. అందువలన జగత్తునకు నీవే కారణము. బ్రహ్మ నీ దక్షిణ భాగము, విష్ణువు నీ వామభాగము, చంద్రుడు, సూర్యుడు, అగ్ని నీ నేత్రములు. నీ నిశ్వాసమే వేదత్రయము. నీ చెమట నుండి సముద్రములు ఉత్పన్నమైనవి. వాయువు నీ చెవి, దశ దిశలు నీ బాహువులు, బ్రాహ్మణులు నీ ముఖము. నీ భుజముల నుండి క్షత్రియులు, నీ తొడల నుండి వైశ్యులు, నీ పాదముల నుండి శూద్రులు ఉత్పన్నులైరి. నీ కేశములే మేఘములు. నీవు ప్రకృతి పురుషుల రూపంలో ఈ బ్రహ్మాండాన్ని, బ్రహ్మాండమందల చరాచర జగత్తును సృజించినావు. కావున నీకంటే భిన్నము లేదు. నీ యందు సర్వభూతములు ఉన్నాయి. నీవు సర్వభూతమయుడవు. నీకు పునఃపునః నమస్కారము. నీ యందు నాకు స్థిరమగు బుద్ధి ఉండినట్లు వరము అనుగ్రహింపమని ప్రార్థించెను. అనంతరము దేవదేవుడు పూతాత్మునిలో తన మూర్తిని ప్రవేశింపజేసి దిక్పాలక పదమునందు అధిష్ఠింపచేసెను. ఓ పూతాత్మ, నా రూపంతో నీవు సర్వత్రా గామి వగుదువు. సర్వతత్వముల నెరుంగగలవు. అందరికీ ఆయుష్య రూపుడు వగుదువు. నీవు ప్రతిష్ఠించిన వనమానేశ్వర లింగమును దర్శించిన మాత్రము చేతనే ఈ లోకమున సర్వభోగములను అనుభవించి మరణానంతరము వాయులోకమున వసింతురు. వనమానేశ్వర లింగమును సుగంధ జల పుష్పాలతో పూజించిన వారు నా లోకమునకు వచ్చెదురు అని వరములొసగి శివుడు ఆ లింగములో లీనుడాయను. వనమానేశ్వర లింగము జ్యేష్ఠేశ్వరునకు పశ్చిమాన, వాయుకుండమునకు ఉత్తరమున కలదు. కుబేరలోకము. ఓ శివశర్మ, ఉత్తర దిక్పాలకుడైన కుబేరుని వృత్తాంతమును వినుము. కాపిల్య నగరమున యజ్ఞదత్తుడైన బ్రాహ్మణుడు కలడు. ఆ విప్రుడు వేదాంగ వేదార్థవేత్త, సదాచార పరాయణుడు, రాజపూజ్యుడు. అతని కుమారుడు గుణనిధి. ఉపనయనం తరువాత గుణనిధి నియమపూర్వకంగా విద్యాభ్యాసం ప్రారంభించినాడు. కానీ అచిరకాలములోనే ద్యూత కర్మరతుడు, బ్రాహ్మణాచార విదూరుడు అయినాడు. తల్లి దగ్గర ధనం తీసుకుని జూదంలో ఓడుచుండెను. తల్లి పుత్రప్రేమతో కుమారుని దుష్ప్రవర్తనను తండ్రికి చెప్పకుండా కప్పిపుచ్చినది. 16వ ఏట గుణనిధికి సద్వంశజాతి అయిన కన్యతో వివాహం జరిపించినారు. కానీ అతడు తన చెడు నడతను విడువలేదు. తల్లి, కుమార, సోమయాజుల వంశంలో జన్మించినావు. నీ భార్య రూపవతి, శీలవతి, మధురభాషిణి. నీ మామ, మేనమామ మున్నగు బంధుగణమంతా కులశీల విద్యా సంపదలచే మాన్యులు. నీ తోడి బ్రాహ్మణ కుమారుల సదాచారమును చూడరా. రాజుగారికి నీ దుర్వృత్తము తెలిసినచో నీ తండ్రిగారి ఉద్యోగం ఓడునురా. తల్లిదండ్రులకు అప్రతిష్టరా, సన్మార్గంలో నడుచుకొనరా అని ఎంతగానో హితము ఉపదేశించింది.
గుణనిధి బహుదుర్వ్యసనలోలుడై తల్లి హితబోధనలను వినలేదు. ఇంటి అందలి విలువగల వస్తువులన్నింటినీ జోదమందోడినాడు. ఒకనాడు యజ్ఞదత్తుడు తన నవరత్న మయమైన అంగుళీకమును ఒక జోదరు చేతికుండగా చూసినాడు. ఆ జోదరు వలన తన పుత్రుని దుశ్చేష్టలను తెలుసుకున్నాడు. వెంటనే ఇంటికి వెళ్ళి భార్యను కోపించి ఆ భార్యను పుత్రుని విడిచిపెట్టి ఒక శ్రోత్రియుని పుత్రికను వివాహమాడినాడు. ఈ విషయం తెలుసుకున్న గుణనిధి తన అదృష్టాన్ని నిందించుకున్నాడు. సద్బ్రాహ్మణ వంశంలో జన్మించిన తనకు చెడు వ్యసనములేమిటి అని విచారించినాడు. ఎక్కడికి వెళ్ళవలనో ఏమి చెయ్యవలనో తోచలేదు. ఇంతలో సూర్యుడు అస్తమించినాడు. ఆనాడు శివరాత్రి. ఒక శివభక్తుడు ఉపవాసముండి శివార్చనకై నైవేద్యం తీసుకొని శివాలయానికి వెళుచుండెను. ఆకలితోనున్న గుణనిధి శివపూజ తర్వాత ఆ నైవేద్యాన్ని భక్షించాలని శివాలయానికి వెళ్ళినాడు. శివుని మహాపూజను దర్శించినాడు. భక్తులు నృత్యగీతాదుల పిమ్మట నిద్రించినారు. గుణనిధి శివుని గర్భాలయంలోనికి నెమ్మదిగా ప్రవేశించినాడు. పక్వాన్నంను చూచుటకై కొడికట్టి ఆరిపోవునున్న దీపాన్ని తన ఉత్తరీయపు టంచును చించి ఒత్తిగా చేసి దీపమును వెలిగించినాడు. శివ నైవేద్యాన్ని తీసుకుని బయటకు వెళుచున్నాడు. అతని పాదము తగిలి ఒకడు మేల్కొని దొంగ దొంగ పట్టుకొనండని అరిచినాడు. పురరక్షక భట్లు వెంబడించి కొట్టినారు. ఆ దెబ్బలకు వెంటనే గుణనిధి మరణించినాడు. భవిష్యత్ శివరాత్రి వ్రత పుణ్య ఫల బలము వలన శివ నైవేద్యమును భక్షింపలేదు. భక్షించినచో ఉపవాస ఫలము దక్కదు కదా. యమున దేవతలు గుణనిధిని ఎంపురికి తీసుకుని వెళ్ళుటకై వచ్చినారు. ఇంతలో శివదూతలు వచ్చినారు. ఈ గుణనిధి సర్వ విధాలా దుర్మార్గుడు, నిర్మాల్యచోరుడు, శివ నిర్మాల్య భక్షకులు, శివ నిర్మాల్య లంఘకులు, శివ నిర్మాల్య దాతల స్పర్శపుణ్యమును నశింపచేయను. ప్రాణములు పోవచున్నను శివస్వమును సేవింపరాదు. వీడు చేసిన సుకృతము కొంచెమైనా ఉన్నదా చెప్పండని యమదూతలు శివదూతలను ప్రశ్నించినారు. శివధర్మము సూక్ష్మమైంది. ఈ గుణనిధి తన వస్త్రపటంచును చించి ఒత్తిగా చేసి దీపము వెలిగించి శివలింగంపై పడుచున్న దీపపు నీడను నివారించినాడు. ప్రసంగ వశమున స్థిరచిత్తంతో శివనామాలు వినినాడు. శివపూజను తిలకించినాడు. శివరాత్రి ఉపవాసమున్నాడు. ఆ పుణ్యం వల్ల ఇతడు కళింగ దేశానికి రాజు కాగలడు అని పలికి శివదూతలు యమదూతలను పంపించినారు. అనంతరము గుణనిధి కళింగరాజగు ఆరిందమునకు పుత్రుడిగా జన్మించినాడు. అతని పేరు దముడు. ఆ దముడు తండ్రి తర్వాత కళింగ ప్రభు అయినాడు. తన రాజ్యమందలి శివాలయములన్నిటి యందు ప్రతిరోజు సర్వదా దీపములు వెలిగించుండనే ఆజ్ఞాపించినాడు. తన ఆజ్ఞ ఉల్లంఘించిన వారికి మరణదండనమని శాసించినాడు. గ్రామాధికారులన్నీ శివాలయాల్లో ప్రతిదినము దీపాలు వెలిగించినారు. ఆ దముడు మరణానంతరము శివాలయములందు దీపములు వెలిగింపచేసిన పుణ్యము వలన రత్న దీపాలతో ప్రకాశించు అలకాపురికి ప్రభు అయినాడు. శివుని నిమిత్తము చేసిన అత్యల్పమగు కార్యము కూడా చక్కని ఫలమును అసంగును. ఇది తెలుసుకొని సుఖమును కోరువారు శివుని సేవింపవలెను. పాద్మకల్పంలో పులస్య బ్రహ్మపుత్రుడకు విశ్రవుని కుమారుడు వైశ్రవణుడుండెను. ఆ వైశ్రవణుడు శివుని గూర్చి మహోగ్ర తపమునాచరించి విశ్వకర్మ నిర్మించిన అలకాపురికి ముందుగా ప్రభు అయినాడు. పిమ్మట మేఘవాహన కల్పమందు యజ్ఞదత్తుని కుమారుడైన గుణనిధి కళింగరాజుగా శివాలయములందు దీపములను వెలిగింపజేసిన పుణ్యం వలన అలకాపురాధిపతి అయినాడు. గత జన్మ స్మృతి వలన శివభక్తుడైనాడు. చిత్త ప్రకాశిక యగు కాశీకి వెళ్ళి 10 లక్షల సంవత్సరాలు అస్థి చర్మమాత్రావశిష్ఠుడై మహాదేవుని గురించి ఘోర తపమును చేసినాడు. విశాలాక్షి సమేతముగా విశ్వేశ్వరుడు సాక్షాత్కరించి వరమును కోరుకోమన్నాడు. కానీ అలకాధిపతి సహస్రాధిక సూర్య తేజస్కుడైన విశ్వనాథుని చూచుటకు అశక్తుడైనాడు. విశ్వేశ్వరుని పాదములను దర్శించగల దృష్టి సామర్థ్యమిమ్మని ప్రార్థించినాడు. విశ్వనాథుడు అనుగ్రహించినాడు. అలకాధిపతి ముందుగా మహాదేవుని ప్రక్కన ఉన్న ఉమను చూచి ఆమె అసామాన్య సౌభాగ్యలక్ష్మికి విస్మయం చెందినాడు. తనకంటే ఈమె అధిక తపం ఆచరించినదా అని అసూయను చెందినాడు. మాటి మాటికి వామనేత్రంతో దేవిని క్రూరముగా చూచినాడు. పార్వతి వాని వామనేత్రాన్ని చిట్లునట్లు చేసింది. అయినా కుడికంటితో చూడనారంభించినాడు. పార్వతి, దేవా, ఈ దుష్టతాపసి ఎవరు? నా సౌభాగ్య సంపత్తికి అసూయ చెంది మరలా నన్ను తన కుడికంటితో చూచున్నాడు అని మహాదేవుని ప్రశ్నించింది. మహేశ్వరుడు, దేవి, ఈ అలకాధిపతి నీ పుత్రుడు నిన్ను క్రూర దృష్టితో చూచట్లేదు. నీ తపోలక్ష్మిని మెచ్చుకుంటున్నాడని విశ్వనాథుడు పార్వతిని సమాధానపరిచినాడు. ఓ వత్స, నీ తపమునకు సంతోషించి తిని నీకు వరములను ఇచ్చున్నాను. నీవు పద్మము మున్నగు నిధులకు అధిపతి వగుదువు.
గుహ్యాకులకు, యక్షుకులకు, కిన్నెరలకు, రాజులకు, రాక్షసులకు అధిపతి వగుదువు. అందరికీ ధనదాతవు కాగలవు. నేను నీ ఎలకా నగరానికి సమీపమందంటూ నీతో సఖ్యం చేయుదును అని విశ్వేశ్వరుడు అలకాధిపతికి వరములు నొసగి వీణ్ణి అనుగ్రహించమని పార్వతితో పలికినాడు. పార్వతి, వత్స, నీకు శివునియందు నిశ్చల భక్తి ఎల్లప్పుడూ ఉండుగాక. నీ వామనేత్రము చిట్లినందున ఏకపింగుడు అని వ్యవహరింపబడుదు. నా రూపమును చూచి అసూయ చెందినందున కుబేరుడు వగుదువు. మహాదేవుడిచ్చిన వరములు సఫలములగునుగాక. నీవు స్థాపించిన కుబేశ్వరలింగము సర్వసిద్ధిదము, సర్వపాపహరము ఆగుగాక. కుబేరేశ్వరలింగమును దర్శించిన వారు ధనహీనులెన్నప్పటికీ కారు, బంధువుల మిత్రుల వియోగమును పొందరు అని వరములొసంగెను. అనంతరము విశాలాక్షి, విశ్వనాథులు తమ పరంధామానికి వెళ్ళినారు. ఈ కుబేరేశ్వర లింగము విశ్వేశ్వరునకు దక్షిణ భాగమున కలదు. ఈ కథాశ్రవణము సర్వపాపహరము. ఇక 14వ అధ్యాయము. ఈశానలోకము. విష్ణుదూతలు శివశర్మతో ఇట్లు పలికిరి. ఓ శివశర్మ, అలకాపురికి ముందు భాగమున ఈశానపురి కలదు. ఈ పురియందు రుద్రభక్తులైన తపోధనులందరూ, శివస్మరణ ఎందు ఆసక్తి కలవారు, శివవ్రత పరాయణులు, శివునకు తమ సకల కర్మ ఫలములను సమర్పించేవారు, శివ పూజారతులు, ఈశానపురి యందు స్వర్గభోగములు కావాలని తపస్సు చేయవారు ఈ రమ్యమైన రుద్రపురమున రుద్రరూపధరులై నివసింతురు. ఈ పురికి త్రిశూలధారులైన ఏకాదశ రుద్రులు ప్రభువులు. ఈ రుద్రులు అష్టదిక్పాలకుల పురములను దేవద్రోహులైన దుష్టుల బారి నుండి రక్షించుందురు. శివభక్తులకు వరములనిచ్చుందురు. ఈ ఏకాదశ రుద్రులు వారణాసియందు ఈశానేశ్వర మహాలింగమును స్థాపించి తపస్సు చేసిరి. ఈశానేశ్వరుని అనుగ్రహం వల్ల ఈశాన్య దిక్కునకు దిక్పాలకులైరి. ఈ ఏకాదశి రుద్రులు సహచరులు, జటాధరులు. ఈ లోకమున నివసించు రుద్రగణమంతయు త్రినేత్రులు, నీలకంఠులు, శుద్ధ శరీరులు, వృషభధ్వజులు. భూలోకమందలి రుద్రగణమంతయు సర్వభోగములు అనుభవించుచు ఈశాన్య లోకమున ఉందరు. కాశీ యంద ఈశానేశ్వరుని పూజించి దేశాంతరమున మరణించిన వారు అనంతరము ఆ పుణ్యవిశేషం వలన కాశీయందు పురోహితులుగా జన్మింతురు. అష్టమి, చతుర్దశి తిథులందు ఈశానేశ్వర లింగమును సేవించిన వారు ఇహపరలోకమునందు రుద్రులగుదురు. చతుర్దశి నాడు ఉపవాసముండి ఈశానేశ్వర సన్నిధి యందు జాగరణ చేయవారికి పునర్జన్మ ఉండదు. పిమ్మట వారి విమానము చంద్రలోకమును సమీపించినది. చంద్రలోక వృత్తాంతము. విష్ణుదూతలు శివశర్మకు చంద్రలోక వృత్తాంతమును వివరించిరి. ఓ శివశర్మ, ఈ లోకాధిపతి చంద్రుడు పూర్వము బ్రహ్మ మానసపుత్రుడైన అత్రి మహర్షి 3000 దివ్య సంవత్సరములు సర్వోత్కృష్టమైన తపము ఆచరించెను. అప్పుడు ఆ ముని యొక్క రేతస్సు ఊర్ధ్వగతమై సోమత్వమును పొంది నేత్రముల నుండి దిక్కులను ప్రకాశింపచేయచు దశదా స్రవించెను. దానిని బ్రహ్మదేవుని ఆజ్ఞచే దశ దిగ్దేవతలు ధరించిరి. ఆ దశ దిగ్దేవతలు ఆ గర్భమును ధరింప నశక్తులైరి. వెంటనే దిగ్దేవతలతో కూడా సోముడు భూమిపై పడెను. భూమిపై పతితుడైన సోముని బ్రహ్మ లోకహితము కోరి రథమునెక్కించి 21 మార్లు భూప్రదక్షిణం చేయించెను. భూమిపై స్కలితమైన వాని తేజస్సు నుండి ఓషధులు ఉద్భవించి జగత్తును ధరించినవి. ఈ విధముగా బ్రహ్మచే వర్ధితుడైన చంద్రుడు పరమపావనమైన అవిముక్త క్షేత్రమునకు వెళ్ళినాడు. తన పేరుతో చంద్రేశ్వరుడని అమృతలింగమును ప్రతిష్ఠించి పద్మ ప్రమాణము గల సంవత్సరములు తపస్సును చేసినాడు. విశ్వేశ్వరుని అనుగ్రహం వలన బీజములకు, ఓషధులకు, జలములకు, బ్రాహ్మణులకు అధిపతి అయినాడు. చంద్రుడు నిర్మించిన అమృతోదక కూపములో స్నాన జలపానములు చేసిన వారు అజ్ఞానం నుండి విముక్తులగుదురు. మహాదేవుడు చంద్రుని తపస్సునకు మెచ్చి జగత్ సంజీవిని అయిన ఒక చంద్రకళను తన శిరమును ధరించినాడు. పిమ్మట దక్ష ప్రజాపతి శాపం వలన చంద్రుడు క్షయమును పొందినను మా శాంతమందు శివుని శిరస్సు నందల కళ వలన మరలా పరిపూర్ణగుచున్నాడు. కాశీ అందే చంద్రుడు అధికంగా దక్షిణలిచ్చి రాజసూయ యాగములు అనర్చినాడు. ఆ యజ్ఞం నందు చతుర్ముఖ బ్రహ్మ, అత్రి, భృగు, మరీచార్జులు, ఋత్విజులు, మహర్షులు, విష్ణువు, సదస్సులు, సీని, వాలి, కుహు, జ్యుతి, పుష్టి, ప్రభ, వసు, కీర్తి, ధృతి, లక్ష్మి అను నవదేవీలు చంద్రుని సేవించినారు. కాశీయందే యజ్ఞంచే ఉమాసహితుడైన రుద్రుని సంతృప్తిని చేసి రుద్రుని వలన సోముడు అని ఖ్యాతిని పొందినాడు. త్రిలోకములందలి బ్రాహ్మణులు చంద్రుడిచ్చిన భూరిదక్షిణలకు సంతృప్తులై సోముడు బ్రాహ్మణులకు రాజు అని కీర్తించినారు. మహాదేవుని వామనేత్రమైనాడు.
విశ్వేశ్వరుడు చంద్రునితో, ఓ చంద్ర, నీవు నా రెండవ మూర్తివి. నీ ఉదయము జగత్తునకు సుక్కరము. నీ అమృత కిరణ స్పర్శ చేత ప్రాణులు సూర్యతాపం వల్లనే బాధ నుండి విముక్తులగుదురు. నీవు స్థాపించిన చంద్రేశ్వరలింగమందు ప్రతి మాసము పూర్ణిమా తిథియందు పార్వతీ సహితుడినే అర్ధనారీశ్వర రూపంతో రాత్రింబవళ్ళు ఉందును. ఆ రోజు నందిక్కడ చేసిన జప హోమ పూజలు ధ్యాన దాన బ్రాహ్మణ భోజనాదులు స్వల్పమైనను అధిక ఫలము నొసంగును. ఇచ్చట అమావాస్య సోమవార వ్రతం ఆచరించిన వారు దేవఋషి పితృ రుణముల నుండి విముక్తులగుదురు. ఆ వ్రత విధానంను వినుము. త్రయోదశి శనివారము పగలంతయు ఉపవాసముండి ప్రదోషకాలమునందు చంద్రేశ్వరుని పూజించి ఆ రాత్రి భోజనం చేయాలి. మర్నాడు చతుర్దశి ఆదివారం నాడు ఉపవాసముండి జాగరణ చేయాలి. అనంతరము అమావాస్య సోమవారం నాడు చంద్రకూపంలో స్నానం చేయాలి. సంధ్య తర్పణ ఉదక క్రియలు నిర్వర్తించాలి. అచ్చటనే ఆవాహన అర్ఘ్యరహితంగా శ్రద్ధతో తీర్థశ్రాద్ధము నిర్వర్తించాలి. ఇది గయాపిండ ప్రదానంతో సమానం. పిమ్మట చంద్రేశ్వరిని స్పృశించి బ్రాహ్మణులను ఎతులను భుజింపచేసి తాను పారణ చేయాలి. చంద్రేశ్వరిని చూచుటకు ఎవరు వచ్చినా వారి పితరులు చంద్రకూప జలముతో తర్పణము లేక శ్రాద్ధము లేక చంద్రకూప జల స్పర్శనైనా చేసి తమను సంతృప్తిపరచదురని నృత్యం చేయుచుందురు. కాశీక్షేత్రవాసులు చైత్రమాస పూర్ణిమ రోజున తారక జ్ఞాన లాభం కొరకు క్షేత్ర విఘ్నములు తొలగటకు చంద్రేశ్వరిని చూచుటకు యాత్ర చేయాలి. ఆనాడు చంద్రేశ్వరిని అర్చించి అన్యత్ర మరణించినను పాపరహితులై చంద్రలోకమున నివసింతురు. నీవు తపం చేసిన ఈ స్థానము సిద్ధయోగీశ్వర పీఠము, సాధకులకు సిద్ధిప్రదము. ఇచ్చట సురాసురాదుల 7 కోట్ల మంది సాధకులు సిద్ధిని పొందిరి. 6 నెలలు ఆహార నియమములు పాటించు విశ్వేశ్వరిని ధ్యానించు చంద్రేశ్వరిని అర్చించిన వారు ఇక్కడుండి సిద్ధగణములను దర్శించగలరు. సిద్ధయోగీశ్వరీదేవి వారికి వరములు నొసంగును. సిద్ధయోగీశ్వరి దర్శనం వల్లనే నీ తపం ఫలించినది. హరిషడ్వర్గమును జయించిన వారికే ఈ దేవి దర్శనమగును. ప్రతి అష్టమి చతుర్దశి తిథులందు అదృశ్యముగా ఉండి ఈ దేవి ధూప దీప నైవేద్యాదులతో తనను పూజించిన వారికి దర్శనమొసంగును అని విశ్వేశ్వరుడు చంద్రునకు వరములు నొసంగి అంతర్ధానం చెందును. నాటి నుండి బ్రాహ్మణులకు రాజుకు చంద్రుడు రాత్రులందు చీకటిని పారద్రోల్చు చంద్రలోకానికి అధిపతిగా ఉండెను. సోమవార వ్రతమును చేయువారు సోమ పానేతరులు చంద్రలోకమున నివసింతురు. ఈ కథను విన్నవారు చంద్రలోకమున పూజింపబడుదురు. ధన్యవాదాలండి.